హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు అప్డేట్ వచ్చేసి 10th ప్రశ్నాపత్రం పై కసరత్తు. అంటే ఈ సంవత్సరం నుండి మనకి 10th ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓన్లీ అవే మార్క్సే ఉంటాయి, మనకి 100 మార్క్స్ ఉంటాయి. మనకి ఆర్టికల్ వచ్చింది చూడండి. ఈ సంవత్సరం నుండి 100 మార్కుల పేపర్ ఇంటర్నల్ మార్క్స్ ఎత్తివేత, ప్రశ్నల కూర్పుపై చర్యలు. సాక్షి హైదరాబాద్. మన 10వ తరగతి పరీక్షకు ప్రశ్నపత్రం రూపకల్పనపై అధికారులు కసరత్తు చేస్తున్న రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షా మండలి SCERT బుధవారం ఈ అంశంపై చర్చించింది. ఈ ఆర్టికల్ని అప్పుడు చేశారు ఫ్రెండ్స్. ఈ ఏడాది నుండి పరీక్ష విధానం మారబోతుంది. ఇప్పటి నుంచి ఉన్న 20 మార్కులు ఇంటర్నల్స్ తీసివేస్తున్నారు. నేను చెప్పిన కదా అదే. పూర్తి స్థాయిలో 100 మార్కుల ప్రశ్నపత్రం రూపొందించాల్సి ఉంది. కొత్తగా 20 మార్కులు ఈ ప్రశ్నలకు ఇవ్వాలి. ఇందులో పెంచాలి అనే అంశంపై సబ్జెక్టు నిపుణులతో అధికారులు చర్చిస్తున్నారు. సాధారణంగా 10th పరీక్షలు లఘు, దీర్ఘ, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్నల్ మార్కులను విద్యార్థి అభివృద్ధి SA1, SA2 మార్కుల ఆధారంగా ఇచ్చేవాళ్ళు. అంటే అప్పుడు అట్లా ఇచ్చే ఫ్రెండ్స్. విద్యార్థి స్కిల్లను అంచనా వేయడానికి ఈసారి పరీక్ష పేపర్ను ప్రశ్నలు ఇవ్వాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు పాఠ్యపుస్తకాలతో అనుసంధానం చేసి ఇవ్వడమా, దీంతో సంబంధం లేకుండా ఇవ్వడమా అనే కోణాల్లోనూ చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఇప్పటికీ ప్రశ్నలు సన్నీలతో బ్లూ ప్రింట్ ఇవ్వాల్సి ఉంది. బ్లూ ప్రింట్ ఆధారంగా స్కూళ్లలో పరీక్ష సన్నద్ధంగా జరుగుతుంది. చాప్టర్ పూర్తయిన తర్వాత ప్రశ్నలను విద్యార్థులకు వివరిస్తారు. అంటే చాప్టర్స్ ఒక్కొక్కటి తర్వాత వివరిస్తారు. సమ్మేటివ్ అసెస్మెంట్కు సంబంధించిన 2 పర్యాపదాలు పరీక్షలకు కూడా ఇదే ముఖ్యం. మరోవైపు పబ్లిష్డ్ గైడ్లు మాదిరి ప్రశ్న పత్రాల రూపకల్పన చేసేందుకు బ్లూ ప్రింట్ కోసం ఎదురుచూస్తున్నారు. అంటే ఈ సంవత్సరం నుండి మనకి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. 20 మార్క్స్ ఉండే, ఓన్లీ 100 మార్క్స్ కలిపి మనం రాయాలి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.